ఇప్పుడు తెలంగాణ రాకముందు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు మరి? అభివృద్ధి అయితే జరిగింది. ఫ్లైఓవర్లు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ అయితే అభివృద్ధి జరిగింది. సో అభివృద్ధి అయింది. మీరు అభివృద్ధి అయిందని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వాళ్ళ భార్య మాగంటి సునీత గారు నిలబడ్డారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే సింపతి ఓట్లు సొంతం చేసుకునే ఛాన్స్ ఉందనేసి అంటున్నారు. నిజంగా సింపతి ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారా మరి? ఉంది ఉంటే, ఎందుకంటే ఆయన ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన రోడ్ వేసింది సరే దళిత భవన్ గ్రౌండ్ అంటే నేను ఆయనకి గొప్ప చెప్పట్లేను. సో సింపతి అనేది ఉంటుంది, చేసిన పనిని ఎవరైతే మర్చిపోరు కదా. ఆయనకు అభిమానం ఉంది కాబట్టి అభిమానం ఓట్లు ఖచ్చితంగా పడతాయి. ఓకే, మీరు ఇంత అభిమానంతో చెప్తున్నారు, ఇంత డెవలప్ చేస్తారనేసి మీరు అంటున్నారు కదా, మరి మాగంటి సునీత గారు గెలిచే స్కోప్ ఉందంటారా మరి ఈ ఏరియాలో? అది చెప్పలేకపోతుందని చెప్తున్నాను కదా, పోటీ గట్టిగా ఉంది అంటున్నా కదా. సమవిజ్యం ఉంది పోటీ, వాళ్ళు గెలిస్తే వీళ్ళు చెప్పలేము. సమవిజ్యం ఉంది, అది తేల్చలేము దాన్ని. ఓకే, కాంగ్రెస్ పాలన గురించి ఒకసారి మాట్లాడుకుందాం. 6 గ్యారెంటీల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. నిరుద్యోగి కింద ఒక 2500 వేస్తున్నారు, పింఛను పెంచుతున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. నిజంగా ప్రజలకు అందుతుందంటారా మరి? ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, నేను కాంగ్రెస్ గురించి చెప్పాలని కానీ నేను బీఆర్ఎస్ సపోర్ట్ చేసి అయితే మాట్లాడట్లేదు. కాంగ్రెస్ సపోర్ట్ చేసుకుని బీఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదు, బీజేపీ సపోర్ట్ చేయట్లేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు. కానీ వాస్తవంగా చెప్తున్నా, పబ్లిక్లాగా చెప్తున్నా, ఈ పథకాలు ఉన్నాయి కదా, ఒక్కటి పనికొచ్చే పథకం లేదు. ఒకవేళ ఇచ్చిన పనికొచ్చే పథకాలు కావాలి క్లారిటీగా. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ ఇచ్చిండు, 10 రూపాయలు పెంచిండు. నేను మళ్ళీ ఇంకో చెప్తున్నా, బీఆర్ఎస్ సపోర్ట్ చేసి మాట్లాడలేను, ఒక వ్యక్తిలా మాట్లాడుతున్నా, ఒక ఓటర్లా మాట్లాడుతున్నా. పథకాలు అనేది నలుగురికి ఉపయోగపడేట్టు ఉండాలి. ఇంకోటి ఆర్థిక సంక్షేమంలో ఒక్కటి ఉండాలి. ఫ్రీ బస్సు పెట్టేసి మొగోని మీద 10 రూపాయలు పెంచి 40 రూపాయలు చేయడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేను. ఫ్రీ బస్సు ఉంది, ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి 10 రూపాయలు పెంచిండు, 10 రూపాయలు పెంచి 40 రూపాయలు చేయడం అంటే ఒక పురుషుడి మీద పెంచి స్త్రీని పాలన అనేది కరెక్ట్ అనిపించట్లేదు. పాలన అనేది కరెక్ట్ లేదనిపిస్తుంది నాకు. కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తెలంగాణ తీసుకొచ్చింది ఆయన, ఇంకేం చెప్తా, ఒక మాట చెప్పాలంటే తెలంగాణ దేవుడు అంతే. ఇక్కడ ప్రధాన సమస్య అంటే ఏముంటుంది, ఏం చెప్పాలి? కార్మిక నాళ్ళ సివరేజ్ వర్క్, కార్మిక నాళ్ళ డ్రైనేజ్ వంగుతూ ఉంటుంది, అదొకటి. కొన్ని గల్లాలలో సివరేజ్ వర్క్స్ చేయాలన్నమాట. కొన్ని గల్లాలలో సీసీ రోడ్లు రావాలి, కొన్ని గల్లాలలో ఇట్లా పొల్యూషన్ వాటర్ ప్రాబ్లం ఘోరంగా ఉంది. సో ఇవి కొన్ని మరమ్మతులు చేపట్టాలి. ఓకే, కార్మిక్ నగర్ అంటే మెయిన్గా గుర్తుకొచ్చేది మొన్న ఏదైతే ఒక గ్రౌండ్ ఇష్యూ అయితే జరిగింది, ఆ గ్రౌండ్ కోసం చాలా పోరాడాడు మాగంటి గోపీనాథ్ గారు. సో అలాంటిది నిన్న సభలో మాగంటి సునీత గారు ఏడవడం జరిగింది. సో అది ఓన్లీ సింపతి గేమ్ ప్లే చేయడానికి, సింపతి ఓట్లు రావడానికి అనేసి అంటున్నారు. నిజమేంటారా ఇది? రాజకీయం కాబట్టి రాజకీయం చేయాల్సిన వాళ్ళు ఎట్లైనా మాట్లాడతారు ఓటు కోసం అని. వాళ్ళకి దీన్ని బట్టి చూస్తే వాళ్ళ బుద్ధి ఎట్లుందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పు, ఒక స్త్రీ గురించి కంటతడి పెట్టిందంటే స్త్రీ గురించి తప్పు మాట్లాడితే తప్పది. అట్లా నేను బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం మాటలే. స్త్రీ ఏడ్చిందంటే ఒక స్త్రీ గురించి తప్పుగా మాట్లాడితే రాజకీయం చేస్తున్నాడు, అది నచ్చడం లేదు, కరెక్ట్ కాదు అది.